పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంయుక్తంగా నిర్వహించిన పాత్రికేయ సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరే మతానికి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని ఆరోపిస్తూ తిరుమల పరకామణి చోరీ నుంచి మండలిలో స్వామి చిత్రపటానికి అవహేళన చేసిన ఘటన వరకు పలు అంశాలను ప్రస్తావించారు. దేవుడి చిత్రపటాలను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని, హిందూ భావాలను కించపరిస్తే ప్రజలు సహించరని నేతలు హెచ్చరించారు. భగవంతుడిని ఫోటోలు తీసుకుని అపహాసం చేస్తూ వారందరూ కూడా శాసనమండలిలో చేసినటువంటి అన్ని కూడా చూసాం. తద్వారా మరి దాన్ని మేము ఇలా చేయలేదు అలా చేయలేదని బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ ఇవ్వడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం కానీ జరుగుతూ ఉంది. ఓ పక్క గత 5 సంవత్సరాల్లో వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ కూడా గౌరవించకుండా గౌరవం ఉన్నట్టుగా నటించడం, ఏదైనా ఉత్సవాలు కానీ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సతీ సమేతంగా హిందువులు అన్నవారు వెళ్తారు. ఇక్కడ కూడా గుడికి వెళ్ళేటప్పుడు ఆయన భార్యని తీసుకెళ్లరు, డిక్లరేషన్ ఇవ్వరు, ఆయన చెప్పింది వేదం అంటా ఉంటారు. అట్లాంటి వ్యక్తి గతంలో కూడా చూసాం మనం. గత 5 సంవత్సరాల్లో తిరుపతి లడ్డు విషయంలో జరిగినటువంటి ఏదైతే ఆ నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని, ఎక్కడ కల్తీ జరగలేదని మాట్లాడట్లేదు వారు. అందులో అవి లేవు ఇవి లేవని చెబుతున్నారు కానీ మేము కల్తీ చేసామని, కల్తీ చేయలేదని కానీ చెప్పట్లా. ఏదైతే దానికి జంతు సంబంధించిన కొవ్వు పదార్థాలు కొన్ని కలిసినాయి కానీ కెమికల్స్ కలపడం కానీ జరిగినట్టుగా నిర్ధారించడం జరిగింది. అవి కలవలేదు అంటున్నారు కానీ కల్తీ నెయ్యి అని ఎక్కడ కల్తీ నెయ్యిని ఒప్పుకుంటలేదు, కల్తీ నెయ్యి మేము ఏమి కలపలేదని ఒప్పుకుంటలేదు. పూర్తి స్థాయిలో కల్తీ జరగడం జరిగింది. అది వారి దృష్టిలో ఉండి జరగడం ద్వారా దాని ద్వారా ఎన్నో ముడుపులు జరిగినాయి అని చెప్పి ఆధారాలతో సహా. అంటే భక్తి లేదు, ప్రేమ లేదు, హిందూ ధర్మం అన్నా హిందుత్వం అన్నా గౌరవం లేదు వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. మీకు తెలుసు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా హిందువుల్ని గాని హిందూ దేవాలయాల్ని గాని వారు గౌరవించి పాపాను పోలేదు. ఈవేళ ఏదైతే రామతీర్థంలో రాముల వారి శిరస్సు ఖండించిన ఆ రోజుని, అలాగే అంతర్వేదిలో రథం దగ్ధమైన ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం, ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శకు కాదు కదా వచ్చి ఏం జరుగుతుందని చూసుకున్న సందర్భం కూడా లేదు. అంటే వారికి ఈవేళ హిందూ ధర్మం అన్నా హిందువులన్నా హిందూ దేవాలయాలన్నా ఒక సునకర భావం. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను నేను. మరి ఏదో అంకి తీసుకెళ్లిపోతాడు అనుకున్నా కానీ 151లో 5 పట్టుకెళ్ళిపోతాడని మనం కూడా ఊహించలేదు. 11కి వచ్చాడు. మరి ఇప్పుడు ఉన్నాయి 2 అంకెలే, 3 అంకెలు కూడా పోయింది కాబట్టి 2 అంకెలైనా మిగిలినాయి. ఇప్పుడు ఈ 2 అంకెల్లో 1 అంకె వెళ్ళిపోతే ఇంకొకటే మిగులుతుంది. మరి అది కూడా ఉంచుకుంటారో ఓడగొట్టుకుంటారో ఆ స్వామి తెలుస్తాడు, ప్రజలు తెలుస్తారు. అదేవిధంగా సోదరులు చెప్పినట్టు అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రిని బూతులు తిట్టి ఇష్టం వచ్చాడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసి వస్తారు. నువ్వు తిట్టామని అడగట్లేదు, కాపు నాయకుని తిట్టారని అడుగుతున్నారు. క్యారెక్టర్ దాటిన తర్వాతే కులం ఉంటుంది. ఏ కులం అనేది కాదు. ముందు బాధ్యతను ఏర్పడండి, మీ నాయకులకి ఆలోచన విధానాన్ని మార్చండి. ఇవన్నీ చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఇది నా అనుమానం కేవలం. పూర్వం లడ్డూలోనే ఇంత కల్తీ చేసి దేవుడా డబ్బులా అంటే నాకు డబ్బులే ముఖ్యం, దేవుడు అక్కర్లేదు అనుకునే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి వారి టీము ప్రవర్తించి లాస్ట్ టైం అందరికీ గుర్తుండే ఉంటుంది 2-3 సార్లు చెడతపూళ్ళు ఎలుగుబట్లు వచ్చేసి నేను అడుగుతుంటే పైకి ఇవన్నీ కూడా ఇతనే వదిలేసేయడేమో నాకు డౌట్. అంటే ఇవన్నీ చూస్తుంటే ఆలోచనలు అలా వస్తున్నాయి, వేరే విధంగా కాదు. పవిత్రతను మనం కాపాడాలి. అదే దేవుడైనా వెంకటేశ్వర స్వామి అయి ఉండొచ్చు, అల్లా అయి ఉండొచ్చు, జీసస్ అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా. మీరు ఈ విధానాలు మార్చుకోకపోతే అభివృద్ధి మీద మాట్లాడండి. ఇప్పటికే ప్రజల్లో మీ మీద నమ్మకం సన్నగిల్లింది. కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నది నిశ్చితగా ప్రజలందరూ కూడా దగ్గర నుంచి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి